పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నైనా మీరు మాటల ద్వారా మహిమ పొందారు. వాక్యము చేత మీరు మా అందరితో మాట్లాడండి. మనుషుని రీతిగా మేము మాట్లాడకుండా అయా నీ ఆత్మ చేత మేము నిలువబడి మాట్లాడినట్టుగా మమ్మల్ని నిలువ పెట్టండి. మానవుని స్వరమునైనా కాదు కానీ దేవుని స్వరము ప్రజలు విన్నట్టుగా మీరు చేయండి అయ్యా. నాలో ఉండినైనా మీరు మాట్లాడండి అయా. మీ దాసుడిగా నీ బిడ్డలకి ఏమి బోధించాలో తగిన మాటలు అర్థమైన రీతిగా మాట్లాడుటకు అయా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకునైనా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. మీ నామానికి మాత్రమే మహిమకరంగా మీరు జరిగించమని ఈరోజు వాక్యము చేతనైనా మీరు మా అందరితో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో మరి మీ అందరికి వందనాలు. దేవుని వాక్యములో నుంచి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. మరి బైబిల్ గ్రంథములో చివరి అధ్యాయం, మత్తయి సువార్త పక్కన ఉంటుంది, చివరి అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. చాలు. ఈ మాటని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే యెహోవా యందంట భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండంట దేవుడంట చెవియొగ్గి ఆలకిస్తాడంట. బైబిల్ చెప్తుంది, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు మాట్లాడుకునేటప్పుడు దేవుడు చెవి ఎగ్గి వింటాడంట. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఏం చెప్తున్నాడంటే, నేను మీరు మాట్లాడుకునేది ప్రతిదీ కూడా చెవి ఎగ్గి వింటానని ప్రభువు చెప్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తే అబ్రహాము తన కుమారుణ్ణి దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమీ మాట్లాడలేదు. అక్కడ దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటల ప్రకారంగా అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నప్పుడు తన కుమారుడు ఒక మాట అడుగుతాడు. చూద్దాం, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి తన కుమారుడిని ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకొని చాలు. చూడండి, తన పనివారితో అబ్రహాము చెప్తున్నాడు. పనివారితో చెప్తున్నాడా, దేవుడితో చెప్పాడా? పనివారితో చెప్పాడు. దేవుడు పనివారితో చెప్పింది కూడా విన్నాడంట. అబ్రహాం అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తుంటే, ఇదిగో తన పనివారితో చెప్తున్న మాటలంట దేవుడు ఆకాశమందు విని ఇక్కడ ఒక మాట అంటున్నాడు. తన కుమారుడు అడిగాడు, అయ్యా మరి కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, మరి దహన బలికి ఏమీ మనం తీసుకెళ్ళట్లేదు కదా, మరి దేవునికి బలి అర్పించాలి కదా అని చెప్పి దేవుడు అంటుంటే ఆ తండ్రి అంటే కుమారుడు అంటే తండ్రి అంటాడు, దేవుడే చూసుకుంటాడు నాయనా అని అంటున్నాడు 8వ వచనంలో. చూద్దాం, మనం వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారు. పనివారితో అబ్రహాము ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను నా కుమారుడు మరలా తిరిగి వస్తామని చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నా కుమారుడు మరలా తిరిగి మేము వస్తాము, మీరు ఇక్కడనే ఉండమని అబ్రహాము తన కుమారుడు తన పనివారితో చెప్పాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాట, అబ్రహాము చెప్పిన మాట అంట దేవుడు ఆకాశమందు విని ఆ మాటని దేవుడు స్థిరపరిచాడంట.
ఆమేన్. ఈరోజు మనము పలికే ప్రతి మాట అంట దేవుడు వింటున్నాడని, వినుచున్న దేవుడు ప్రతిఫలము దయచేస్తాడని అబ్రహాము నమ్మటము చూడగలిగాం. ఈరోజు మనము మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటున్నాడని గ్రహించాలి. దేవుడు వింటలేదని మనం ఎప్పుడూ కూడా ఏది కూడా ఎక్కడా కూడా మాట్లాడకూడదు. మనం ప్రతి మాటనంట దేవుడు రికార్డ్ చేసి పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? రికార్డ్ చేసి పెడుతున్నాడు. మనం అనుకోవచ్చు, నేను ఎవరు లేరులే, నా నోట్లో నేనే అనుకున్నాను, ఎవరు లేరులే, ఇదిగో నేను ఒక్కదాన్నే ఉన్నానులే, నేను ఒక్కడనే ఉన్నానులని నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుని వాక్యము చెప్తుంది, ఆయనంట ఆది నుంచి ఉన్నవాడు, అంతములో ఉన్నవాడు, ప్రారంభములో ఉన్నవాడు, మొదటిలో ఉన్నవాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో ఆకాశము నుండి నేను వారు మాట్లాడుకొనుచుది నేను వింటున్నానని అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. చూడండి, అబ్రహాము పనివారితోనే చెప్పాడు కానీ ఇంకెవరితో చెప్పలేదండి. కానీ ఆ పనివారితో చెప్పిన మాటలు దేవుడు విన్నాడంట, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 13వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. ఆమేన్. ఏం చేశాడంట? దహన బలి అర్పించాడు. ఎవరికి మారుగా? ఎవరికి మారుగా అంటే తన కుమారునికి మారుగా అంట దహన బలి అర్పించాడంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా దేవుడంట తన కుమారుడికి బదులుగా యేసుక్రీస్తు వారు బలిగా మార్చబడ్డాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనము మాట్లాడే ప్రతి మాటను కూడంట దేవుడంట ఆకాశము నుండి అంట వినుచున్నాడంట. చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నోటి మాటలు నా హృదయ ధ్యానాలు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం. నా నోటి మాటలను వింటున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్న విషయాలు ఏంటంటే, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టి కంట అంగీకారముగా ఉండాలంట. దేవుడు మనము చేసే పలికే ప్రతి విజ్ఞాపన, దేవుడు మనము చేసే ప్రతి ప్రార్థన అంట ఆయన దృష్టి కంట అంగీకారముగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఆయన పట్టుకోవడానికి ఆ రాత్రి పూట వస్తారని యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువుని కొంతసేపటికి పట్టుకుంటారని ప్రభువు కూడా తెలుసు. అయితే ప్రభు ఒక ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. దేవునికి అంగీకారముగా ఉండే ప్రార్థన. ఆయన అన్నాడు, అధికారము కలిగిన వాడే యేసుక్రీస్తు వాడు, సర్వమును చేయగలిగిన వాడే యేసుక్రీస్తు వాడు. అయితే ప్రభు అధికారాన్ని ఉపయోగించలేదు, అక్కడ తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. అక్కడ ఆయన పలికే ప్రతి మాట అంట దేవుడు వింటున్నాడని బైబిల్ చెప్తుంది. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకున్నట్టుగా అక్కడ మనం చూడగలుగుతాం. ఇక్కడ అదే రాయబడుతుంది, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టి కంట అంగీకారముగా ఉండాలంట. ఏముండాలంట? దేవుడికి అంగీకారమైన మాటలు గాను, దేవునికి అంగీకారమైన జీవితము గాను, తండ్రి చిత్తానుసారంగా నడుచుకోవడానికంట మనల్ని మనం మలచబడకపోతే తండ్రి మన ప్రార్థన ఆలకించడు. యేసుక్రీస్తు వారు కూడా సర్వాధికారం ఉంది కానీ ఎక్కడ తన అధికారాన్ని ఉపయోగించుకోలేదు. తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకోవటం చేతంట తండ్రి మహిమపరచబడ్డాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆమె కూడా కీర్తనాకారుడు అంటా ఉంటాడు, కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి.
94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు. చాలండి. ఏంటంట? చెవులను కలగజేసిన దేవుడు అంట వినకుండా ఉంటాడా? ఇప్పుడు మనకు కష్టం వచ్చిందండి, మనకు నష్టము జరుగుతుంది, మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ మనము పాడు చేసుకుంటున్నామో, ఎక్కడ ఆత్మీయ జీవితం కుదురుగా లేదో, ఎక్కడ దేవునితో సహవాసము కలిగిలేమో, ఇదిగో మనము చేసే ప్రతి ప్రార్థన యోగ్యత అంట దేవుడంట చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉండునా. మనం అనుకుంటాం ఒక్కోసారి మనము చేసే ప్రార్థనలంట మన దేవుడు వింటున్నాడో లేదో, ఏమోనయ్యా ఈ కష్టమే పోవట్లేదు, మరి ఎన్ని రోజులు ప్రార్థన చేసినా జరగట్లేదు అని అనుకుంటాం. అనగా ఒక్కోసారి అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన అంట దేవుడు వినచున్నాడని, నీ కన్నీరును దేవుడు చూస్తున్నాడని. చూసిన దేవుడు అంట చెవులను కలగజేసిన దేవుడు వినకుండునా, కన్నులు కలగజేసిన నిర్మించిన దేవుడు కానకుండునా అని ప్రభు వాక్యం చెప్తుంది. ఈరోజు మనము ఎవరిని కన్నులు చూడలేదని అనుకోవచ్చు, కానీ దేవుని కన్నులంట నన్ను నిన్ను చూస్తున్నాయండి. నన్ను ఎవరు చూస్తలేదని అనుకోవచ్చు, నా కన్నులు ఎవరిని చూస్తలేదని అనుకోవచ్చు, నా చెవులు ఏది వింటలేదని అనుకోవచ్చు. అయితే ప్రభు అంటున్నాడంట, ప్రభు మన కన్నులను ఆయన ఆకాశము నుంచి అంట ఆయన చూస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఆకాశము నుంచి ఆయన చూస్తున్నాడు. చూసే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు ప్రభు వాక్యములో రాయబడుతుంది, ఆయన మాటలంట మనం జాగ్రత్తగా వినాలని బైబిల్ చెప్తుంది. చూద్దాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుకున్నాం. 139వ కీర్తన గ్రంథము. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే. ఏందంట? యెహోవా మాట నా నాలుక రాకక మునిపే అది నీకు పూర్తిగా తెలుసుందంట. చూడదా, యేసు ప్రభువుకు మనం అనుకుంటున్నామంట మన మాటలంట రాకమునిపే ఆయనకు పూర్తిగా తెలుసంట. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనము దేని చేత నింపబడాలంటే వాక్యము చేత నింపబడాలి. ఎవరు వాక్యము చేత నింపబడిద్దో, ఎవరు వాక్యము చేత హృదయము నింపబడిద్దో, ఎవరు వాక్యము చేత హృదయము నింపబడిద్దో ఆ ఇల్లంతా కూడంట రక్షణ పొందినట్టుగా దేవుని వాక్యం చూపుని. అపోస్తలుల కార్యములో మనం చూస్తే లుదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీని మనం చూస్తాం. చూద్దాం బైబిల్ గ్రంథంలో, అక్కడ ఒకసారి చదువుదామా. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం కూడా చదువుకున్నాం. విశ్రాంతి దినమున గౌని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుందనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచూ ఉంటేని అప్పుడు లుదియా అనే దైవభక్తి గిరి స్త్రీ వినుచూ ఉండెను. ఆమె ఓదారంగు పొడి అమ్ము తూతెరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాని అయితే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిదని వేడుకొనమని బలవంతము చేసింది. ఏం చేసిందంట? చూడదాం. బైబిల్ ఈమె హృదయము వాక్యము చేత నింపబడిందండి. దేని చేతంట? వాక్యము చేత నింపబడిన హృదయాలు ఎట్లుంది అంటే ఇంటి వారందరూ రక్షణ పొందడానికి కుదిరిద్దంట. వాక్యము చేత నింపబడకపోతే, కొండ నింపబడకపోతే నీళ్లు త్రాగటానికి ఉండవండి. అవునా? ఈరోజు దేవుని వాక్యం అంట హృదయములో నింపబడగాలని, వాక్యములో మనం నింపబడి ఉంటే ఆ హృదయములో ఉన్న వాక్యము ఆ ఇంటి వారందరినీ రక్షించిందండి. బైబిల్ అదే చెప్తుంది. లుదియా అంట దేవుని వాక్యం ఏందంట. ఏమిందంట? వాక్యం ఏంది ఇంటి వారందరిని రక్షించుకోవటానికంట దేవుడు కృపనిచ్చాడు. ఆ ఇంటి వారందరూ బాప్తిసం పొందటానికి గల కారణం ఏంటంటే లుదియా దేవుని సేవకుల మాట విందండి.
సేవకుని చెప్పిన మాటకు లోబడింది, వాక్యము వింది, వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకుంది. అందుకే లుదియా ఇంటి వారందరూ బాప్తీసం పొందారు. బాప్తీసం పొందారు. మరి బాప్తీసం పొందిన వారు అందరూ కూడా ప్రభు రాజ్యానికి సిద్ధపాటు కలిగి దేవుని మాటలు. ఒక విషయాన్ని గమనించండి, బాప్తీసం తీసుకున్నామయ్యా మేము ప్రభు రాజ్యానికి వెళ్తామని చెప్పొచ్చు. కానీ బాప్తీసము తీసుకున్నా కూడా దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, దేవుని వాక్యములో నిలిచి లేకపోతే, దేవునితో మనము సహవాసము చేయబడకపోతే మరి మనం పరలోక రాజ్యానికి హక్కుదారులము కాదని ప్రభు వాక్యము చెప్తుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము మరి 12వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండము వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేడా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఆమేన్. అక్కడ ఆగుదాం. ఎవరంట? యెహోవా ఆ మాటలు విన్నాడంట. ఎవరు వీళ్ళంటే మోషే. ఎవరంట వీళ్ళు? మోషే అన్న, మోషే అక్క ఇద్దరు వింటున్నారంట. అంటున్నారంట, మోషే చేతనే పలికిస్తాడా, మా చేత పలికించడా? ఆయనే పలికినది దేవుడు వింటాడా, మేం పలికింది దేవుడు వినడా అని చెప్పి వాళ్ళు అంటున్నారంట. మోషే మీద ఆ మాటలు పలికారంట. దేవుడంట ఆ మాటలు విన్నాడంట. ఏ మాటలు అమ్మా? ఏ మాటలంట? ఆ మాటలు విన్నాడంట దేవుడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేను కూడా దేవుడు ఆ మాటలు విన్నాడంట. విన్న దేవుడు ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి వాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో మరి 10వ వచనం 11, 12, 11వ వచనం కూడా ఒకసారి చదివితే, మేఘము ప్రత్యక్షపు గుడారములో నుండి ఒక్క నిమిషం ఆగుదాం. బైబిల్ చెప్తుంది మోషే అహరోను మిరియాము వాళ్ళు ఆ మాటలు అన్నారు మోషేని. మోషే పలికిన మాటలే దేవుడు వింటాడా, మా మాటలు దేవుడు వినడా అని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. అంటే దేవుడు ఆ మాటలు విన్నాడంట. విన్న దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీరు ప్రత్యక్షపు గుడారములోనికి రండి, నేను మీతో ఒక మాట మాట్లాడబోతున్నానని చెప్పి మోషే అహరోనులతో అక్కడ దేవుడు మాట్లాడాడు. చూడండి, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. మనం వారు ఆ మేఘములో ప్రత్యక్షపు గుడారమునొద్ద నుండి 10వ వచనం అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమని మేము చేసేవని ఈ పాపమును ఆమెను ఉండనివ్వకుమని. చాలండి. ఈ మాటలు మనం చూడగలిగితే దేవుడంట మోషేనంట అక్కడ మోషే మాటలే వింటాడా, మా మాటలు వినడా దేవుడు అని చెప్పి అక్కడ మోషేని గురించి కొన్ని విషయాలు రాశారండి. దేవుడు ఎవరి మాట అయినా వింటాడు, కానీ దేవుడు ఏర్పరచుకుంది ఎవరిని అంటే మోషేనే. దేవుడు పిలుచుకుంది ఎవరిని అంటే మోషేనే. దేవుడు ప్రత్యేకించి కొండ మీద మాట్లాడింది ఎవరితో అంటే మోషేతోటే. కానీ వీళ్ళు అంటున్నారు మోషే చెప్పిన మాటలే దేవుడు వింటాడా, మేం చెప్పేది దేవుడు వినడా అని చెప్పి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. మోషేకి మాట్లాడితే దేవుడంట ఆ మాటలు యెహోవా విన్నాడు అని రాస్తుందండి. యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే దేవుడంట మన ప్రార్థన వినగలిగిన వాడు, మన మాటల్ని వినగలిగిన వాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావముతోను కాదు గాని దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరము ఏందంట, యెహోవా స్వరమును నిదానించి మోషే చూసేవాడంట. యెహోవా స్వరము విన్నాడు మోషే. ఎక్కడ విన్నాడు?
గొర్రెలు కాస్తున్నప్పుడు, దేవుడు పర్వతం మీద పొద కాలిపోతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకంగా దేవుడు మోషేని దర్శించి పిలుచుకున్నాడు. ఈరోజు మనము కూడంట మనల్ని దేవుడు ప్రత్యేకించి దర్శనమిచ్చి ఒక లోకములో నుంచి విడిపించి, పాపములో నుంచి విడిపించి, శాపకరమైన జీవితంలో నుంచి విడిపించి, ప్రత్యేకించబడి మనం దేవుని వాక్యమునుసారంగా నడవాలని దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు లోకస్తుల వలె కాదు గాని లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నా సొత్తు, నేను విలువ పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నానని యేసు ప్రభు చెప్పాడు. ఏం పెట్టి కొనుక్కున్నాడంట? విలువ పెట్టి కొన్నాడంటండి. బైబిల్ అదే చెప్తుంది, దేవుని వాక్యములో అదే రాయబడుతుంది. చూద్దాం బైబిల్ అంట. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే అక్కడ 37వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. నీ మాటల బట్టే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుదువు. ఏందంట? ఇదిగో మోషే అహరోనులు అక్కడ మోషే మీద సనిగినప్పుడు అంట, నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని తీర్పు తీర్చబడదువు, నీ మాటను బట్టే నీవు అపరాధివని నీవు తీర్పు తీర్చబడతావు. ఎవరి గురించి విమర్శించుకోవాల్సిన అవసరం లేదండి. మన మాటల బట్టే అంట మనము తీర్పులోనికి వెళ్తామంట, మన క్రియల బట్టి అంట మనము తీర్పులోనికి ప్రభువు తీసుకెళ్తాడంట, మన ఆలోచనల బట్టి అంట ప్రభువు రేపు న్యాయపీఠం ఎదుట నిలువబడాలంట. అయితే మన మాటల బట్టే మనము తీర్పులోనికి వెళ్తామని బైబిల్ చెబుతుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎవరు దానికి కూడా తీర్పులోనికి, న్యాయ తీర్పులోనికి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యము అదే చెప్తుంది. మన మాటల్లోనే ఉంటదంటండి. యేసుక్రీస్తు వారు అమ్మా అని పిలిచినప్పుడు ఆమె హృదయము కదిలించబడి దేవుని వాక్యం వైపు ఆమె తిరిగిందండి. ఎవరి వైపు అంట? దేవుని మాటల వైపు ఆకర్షించబడింది. యేసయ్య ఎప్పుడైతే అమ్మా అని చెప్పి పిలిచాడో ఆమె హృదయము కదల్చబడింది. ఇంకా ఆమె పాపం చేయటానికి ఇష్టపడలేదండి. ఆమె లోకములో జీవించడానికి ఇష్టపడలేదు. ఆ క్షణము యేసుక్రీస్తు వారు ఆమె హృదయాన్ని పట్టుకోకపోతే, ఆమె హృదయం మార్చబడకపోతే, ఆమె స్థితిగతులు మార్చుకోకపోతే ఆమె రాళ్ల చేత కొట్టబడి చచ్చిపోవాలండి. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. ఇదిగో ఎంత పాపినైనా సరే, ఎంత ఘోరముగా మాట్లాడుచున్న వారినైనా సరే, ఎంత దేవునికి అయిష్టకరంగా ఉన్న వారినైనా సరే, ఇదిగో లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్న వారినైనా సరే, యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను, మీరు నా సొత్తని యేసు ప్రభు చెప్తున్నాడండి. ఇప్పుడు దేవుని సొత్తుగా ఉండవలసిన మనము మన మాటల బట్టి మనము తీర్పులోనికి వెళ్లకుండా దేవుని సొత్తుగా ఉండవలసిన జనమైన మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించబడకపోతే రేపు యేసయ్య అంట అక్కడ చూసంట మనల్ని దూరమున చూస్తాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేమండి. అప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, వారు దూరమున చూస్తున్నాడంట, అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజర్ను చూశాడంట. దూరము నుండే చూశాడు, దగ్గరికి రాగలిగాడా? భూమి మీద ఉన్నప్పుడేమో దగ్గరే ఉన్నారు, భూమి మీద ఉన్నప్పుడేమో ఇంటి ముందే ఉన్నాడు, భూమి మీద ఉన్నప్పుడేమో ఒకరు మాట్లాడుకోవటానికి అవకాశం దొరికింది. కానీ భూమిని దాటి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవటం తప్పక మాట్లాడటం అవకాశం లేదు. ఈరోజు ప్రభువు వాక్యం చెబుతుంది, భూమి మీద ఉన్నప్పుడే మన క్రియలను వాక్యానుసారంగా మలుచుకోకపోతే, భూమి మీద ఉన్నప్పుడే మన ఆలోచనలు మార్చబడకపోతే, భూమి మీద ఉన్నప్పుడే దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే రేపు మనం విడవబడతాము. విడవబడినప్పుడు అప్పుడు ఘోరమైన శిక్షలో ఉండగలుగుతాము. ఆ శిక్షను తప్పించుకోవటానికే యేసుక్రీస్తు వారు మనల్ని ఇంకా బ్రతికించి, ఇంకనూ ప్రేమిస్తూ, ఇంకనూ క్షమిస్తూ, ఇంకనూ మనల్ని ఆయన సిలువకి మనము అప్పగించకుండా ఆయన శ్రమంలో మనం విధేయులుగా మలచబడటానికి ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 34వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యందలి
భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నారా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొని ఉండమని ప్రభువు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. ఎవరి మాట వినాలంటండి? మనుషుల మాటలు వింటే మన ఆత్మీయ జీవితం పాడైపోయిందండి. దేవుని మాట వింటే మన ఆత్మీయ జీవితం కట్టబడింది. ఎవరైనా సరే దేవుని మాటే వినాలి. నా మాటల కన్నా కూడా దేవుని మాట వింటే శ్రేష్టమండి. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన మీకు నేర్పుదును. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉండునా మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరుచున్న వాడు ఎవడు? ఇదిగో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకకు, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెళ్ళి వెంటాడము. సమాధానముతో వెళ్ళాలి. యేసు ప్రభు కీడు చేయలేదండి. యేసు ప్రభు ప్రజలకు మేలు చేశాడు కానీ కీడును చూడలేదు. ఆయన అందరినీ ప్రేమించాడు. ఆయన అందరితో సమాధానంగా ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమ చేత సిలువ యొద్దకు తీసుకొస్తున్నాడు. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు వారు ప్రేమ చేతనే మనం రక్షించబడ్డాము. కానీ మనలో ఏ మంచి అక్కడ కనపడదు, మనలో ఏది కూడా అక్కడ మనం చూడలేము. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను, బైబిల్ అదే చెప్తుంది. 15వ వచనం ఒకసారి చదువుకున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులంట ఎవరి మీద ఉన్నాయంట? ఆయన కనులు. అమ్మా, ఆయన కనులు ఎవరి చెవులు ఎవరి దగ్గర ఉంటాయంట? నీతిమంతుల మీద ఉంటాయంట ఆయన కనులు, ఆయన చెవులంట. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడవటానికి తమ సిద్ధపాటు కలిగి ఉంటారో ఆయన మొరలంట మనం మొరపెట్టేటప్పుడంట ఆయన వచ్చి వింటాడంట. ఆమేన్. ఆయన వచ్చి వినకపోతే మనం చేసే ప్రార్థన ఏమైంది అమ్మా? ఏమైంది? ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు టీ కప్పులో టీ పోసాము, అవి కాఫీగా మారబడతాయా? టీ పోతే కాఫీ అవుతాయా? చెప్పాలి. ఎందుకని అవు? మనం పోసింది కప్పులో టీ, కాఫీ ఎట్ట అవుతాయి? అవు. ఎందుకంటే మన కుండలో దేవుని వాక్యం ఉంటే, మన హృదయంలో దేవుని భయం ఉంటే, మన హృదయంలో దేవుని వాక్యానుసారంగా నడవాలని కోరుకుంటే మనమంట ఇదిగో యెహోవా దృష్టి కంట నీతిమంతుల మీద ఆయన చెవులెగ్గి మొరలు వింటాడంట. ఆయన మనం చేసే ప్రార్థనలు వింటాడు. ఇదిగో నీతిమంతుల ప్రార్థన దేవుడు వచ్చి విని ఆలకించి జవాబిస్తాడు. యేసుక్రీస్తు వారి నీతిమంతుడు కాదా? నీతిమంతుడే. మరి ఆయన ప్రార్థన వినలేదేంది అని అనుకోవచ్చు. ఆయన మరి శ్రమకు అప్పగించారేంది అని అనుకోవచ్చు. సిలువలో దొంగ యేసుక్రీస్తు వారిని దూషించినప్పుడు, యేసు ప్రభు వారిని అవమానపరుస్తున్నప్పుడు యేసు ప్రభు అన్ని వింటున్నాడు. కానీ యేసయ్య అన్నిటినీ ప్రేమించాడు. తండ్రి చిత్తము చేయబడాలి. రెండవదిగా మానవుల పాపమును క్షమించబడాలంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడాలండి. యేసు ప్రభు వారు సిలువ వేయబడకుండా మానవుల పాపములకు క్షమాపణ కలగదని యేసుక్రీస్తు వారే తన్ను తాను తగ్గించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఈరోజు మరి యేసు ప్రభు వారే అంతగా తగ్గించుకొని తండ్రికి అప్పగించుకుంటే మనం ఎందుకు తగ్గించుకోలేము? బైబిల్ అదే చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీవక నీ నోటిని కాచుకొనిమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున
నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఏముండాలంట? మన మాటలు కొంచెముగా ఉండాలి. బైబిల్ అదే చెప్పింది, మాట్లాడుటకు నిదానించువాడు. యేసు ప్రభు వారు ఇదిగో తీర్పు జరిగేటప్పుడు అన్యాయమైన తీర్పు తీరుస్తున్నారని యేసు ప్రభువుకు తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ సభలో యేసు క్రీస్తు వారు అన్యాయమైన తీర్పు తీర్చబడుతున్నారని తెలుసు. కానీ యేసయ్య అంట మౌనంగా నిలువబడ్డాడు. పిలాతు యేసు ప్రభుతో ఒక మాట అంటున్నాడు, అయ్యా ఎంతమంది ఎన్ని మోపులు మోపుతున్నారే, నువ్వేంది నాయనా ఒక్క మాట కూడా మాట్లాడవని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు మౌనంగా నుంచున్నాడు. ఆమేన్. ఆయన మౌని, మాట్లాడుటకు నిదానించాడు. ఆయన ఎప్పుడు త్వరపడి మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు ఎవరిని కించపరచలేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట తండ్రి వింటున్నాడని ఆయన గ్రహించాడండి. ఆమేన్. ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట అంట దేవుడు వింటున్నాడని, దేవుడికి నేను భయపడాలని దేవుని వాక్యము చెప్తుంది. అక్కడ అదే రాస్తుంది, ఇదిగో నీవు మాట్లాడుటకు ఏదంట, భూమి మీద నీవు ఉన్నావు కనుక కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. కింద వచనం కూడా మనం చదివితే 6వ వచనం కూడా, నీ దేహమును శిక్షకు లోపరుచుకోకుండా ఈ పని నీ నోటి వల్ల జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినన్ని నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు. చాలండి. ఏదంట నీ మాటల వలన దేవునికి కోపం తెప్పించుకోవటం. దేవుడు కోపించినా ఆయన ప్రేమామూర్తి కదండి, ఎందుకు కోపిస్తాడండి చెప్పాలి. యేసు ప్రభు ప్రేమామూర్తి కదా, మరి ఎందుకు కోపపడతాడు? కోపపడ్డండి ఆయన. ఇదిగో నీ మాటల బట్టే అంట ఆయన కోపపడుతున్నాడు. యేసు ప్రభు వారు అందుకే అక్కడ బైబిల్లో రాయబడింది 6వ వచనాన్ని మనం చదివితే, నీ దేహమును శిక్ష లోపరుచున్న పనిని నీ నోటి వలన జరుగుచు ఉన్నది. మన నోటి వల్లనే మన దేహానికి శిక్ష వచ్చిందంట. మన నోరును జాగ్రత్తగా పెట్టుకోకపోతే, మన మాటలను జాగ్రత్తగా పెట్టుకోకపోతే యేసయ్య అన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకున్నాడు. పిలాతు దగ్గర తన మాట్లాడే ప్రతి మాట అంట యేసు ప్రభు వింటున్నాడు, తండ్రి వింటున్నాడు. పిలాతు అంటాడు, ఎంతమంది మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేందంటే ఆయన మౌనముగా నిలువబడ్డాడంట. ఆమేన్. ఆయన మాట్లాడుటకు ఆయన ఏం చేశాడంట? నిదానించాడంట. ఈరోజు మనము కూడా మాట్లాడుటకంట నిదానంగా ఉండాలంట యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు పరలోక రాజ్యానికి ఎవరు ఎత్తబడతారంటే మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు, దేవుని వాక్యానుసారంగా కట్టబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే ప్రభు ఒక మాట అక్కడ అంటున్నాడు, చదువు మా మాట ఒకసారి. 5వ వచనం, 5వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుని మందిరములకు పోవునప్పుడు ఏం చేసుకోవాలంట? మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాము? జీవం కలిగిన దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా లేకపోతే ఏమైందంటే శిక్ష నీకే వచ్చింది, క్షమాపణ మనకు దొరకదు. మన దేహాన్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన స్థితిని బట్టి శిక్ష అమలు చేస్తాడు యేసుక్రీస్తు. అక్కడ అదే రాయింది, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. జాగ్రత్త. ఎందుకని జాగ్రత్త అని దేవుని వాక్యం ఉందంటే, కొంతమంది అంటారు అటు బాగాకురా అంటారు. ఎందుకు అమ్మా అటు బాగాకండమ్మా అని అంటారు. ఎందుకు? అటు పోతే ఏదన్నా జరిగిద్దేమో అని. పిల్లలు అంటారు బయటకు వచ్చేటప్పుడు, రే నిన్ను బయటికి రావద్దన్నాను కదా, గేట్ వేసాడుగా, ఎందుకు బయటకు వెళ్తున్నావు అంటారు. ఎందుకని? వాడికి ఏం తెలీదు. రోడ్డు మీద ఆడుకోవాలని వాడు వస్తాడు, కానీ వాడికి ఏమీ తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడిని జాగ్రత్తలు చెప్తున్నాం.
యేసు ప్రభువు కూడా అంటున్నాడు, మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు. మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడంట మీరు మీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏముండాలంటమ్మా? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకపోతే ఏమైద్ది అని అంటే దేవుడు అక్కడ అదే రాశాడు, బుద్ధిహీనులు అర్పించినట్టుగా. చదువు, కంటిన్యూ చేయి 1వ వచనాన్ని. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుటయే శ్రేష్టము. వారు తెలియకే. ఎప్పుడంట? తెలియక చేశారు దుర్మార్గమైన పనులు. ఇప్పుడు తెలిసి మనం ఎట్లా చేస్తాం అమ్మా? ఏం చేస్తామంట? తెలియక చేశారు అప్పుడు, ఇప్పుడు తెలిసి ఎట్లా చేస్తామండి? తెలియకే అపరాధములో చిక్కుపడిపోయాం. అప్పుడు తెలియకే దేవుని మాటకు విధేయత కలిగి లేకపోయాం. తెలియకే దేవుని చిత్తానికి అప్పగించుకోలేకపోయాం. మరి ఇప్పుడు తెలిసిన తర్వాత దేవునికి విధేయులుగా మనము నడుచుకోవాలని ప్రభు వాక్యం చెప్తుందండి. అందుకే అక్కడ మరి ఆ మాట ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుచుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండకు, పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొని ఉండుము. ఏదంట? నోటిని కాచుకోవాలి. కొంతమంది అంటారు, పెద్దోళ్ళు ఏమంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అబ్బాయి, నోరే బాగలేకపోతే ఊరంతా పాడు చేసుకుంటావు అబ్బాయి అంటారు. ఎందుకని? అమ్మా, నోరు మంచిదైతే ఊరంతా మంచిదైద్ది. నోరు మంచిదైతే దేహమంతా సరిచేయబడిద్ది. నోరు మంచిదైతే, మాటలు మంచి అయితే ఇంటి వారిని కట్టబడతారు. నీ మాటలు మంచి అయితే నీ పిల్లలు శ్రేష్టమైన వాటి వైపు తిరుగుతారు. నీ మాటలే బురిడిగా ఉన్నాయి అనుకో, నీ మాటలే అక్రమంగా ఉన్నాయి అనుకో, నీ మాటలే అనేకమైన వారిని పాడు చేసేటట్టు ఉన్నాయి అనుకో, మరి ఆ మాటలు ఎవరు వింటారండి? యేసయ్య అంటున్నాడు, నీ మాటలను బట్టి అంట నువ్వు తీర్పు తీర్చబడతావని యేసు ప్రభు చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్ని ప్రాంతాలకి శిష్యులను పంపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. పంపిస్తుంటే యేసు ప్రభు వారు పంపించేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, ఏమన్నాడు? ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాద ధూళి దులిపి అక్కడ వదిలేసి రండని యేసు ప్రభు చెప్పాడు. అంతేనా చెప్పింది? అంతేనా? ఇంకేమని చెప్పాడు? పాద ధూళి దులిపితే ఏం జరిగిద్ది అమ్మా? ఏం జరిగిద్ది? దుమ్ము ఏమైద్ది? గాలికి ఎగిరిపోయిద్దా ఉంటుందా? చెప్పాలి అమ్మా. ఎగిరిపోయింది. మరి దుమ్ము దులిపి రమ్మని చెప్పాడు, పాదాలకున్న ధూళి దులిపి రమ్మని యేసు ప్రభు చెప్పాడంటే అక్కడ ఒక మాట ఉంది, ధూళి కూడా సాక్ష్యం చెప్పిద్దండి. ఆమేన్. నీ పాదాలకున్న దుమ్ము కూడా సాక్ష్యం చెప్పిద్ది. యేసు ప్రభు తన శిష్యులతో అదే చెప్పి పంపించాడు, మీ పాదములకున్న ధూళి దులిపి అక్కడ రండి, అది సాక్ష్యం చెప్పిద్దని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు పాదాలకున్న దుమ్మును కూడా సాక్ష్యంగా దేవుడు నిలబెడుతున్నాడంటే తన పిల్లల కోసమంట ఏటినైనా సాక్ష్యంగా తీసుకురావటానికి సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన సృష్టి అంతను సృజించాడు. సృష్టిలో ఉన్న వాటినంటే ఆయనే కలగజేశాడు. ఆ సృష్టి ఆయన మాట వింటుందండి. మరి మనము, సృష్టి దేవుని మాట వింటుంది, మరి మనము దేవుని మాట వింటున్నామా? వాక్యాన్ని వింటున్నాం, వాక్యం ఇట్ట చెబుతుంది, ఇట్ట నడవాలని వింటున్నామా? లేదు లేదు. వాక్యం వినటమే కానీ వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే రేపు ఈ దేహానికి శిక్ష వేయబడుతుంది. యేసు ప్రభు ఇదిగో వాక్యానుసారంగా నడవనప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది. చూద్దామా బైబిల్ గ్రంథంలో ఒకరోజు ఒక ఆయన ఒక మాట చెప్పాడు. యేసు ప్రభు వారు ఒకరోజు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు వెళ్ళండి నాకంటే ముందు గాని యేసు ప్రభు చెప్పాడు. అందరికంటే ముందు శిష్యులు యేసు ప్రభు కంటే ముందు బయలుదేరి వెళ్తున్నారు. ఆయన సముద్రము దాటి అవతలకి వెళ్తుంటే అకస్మాత్తుగా ఏమొచ్చిందంట?
అకస్మాత్తుగా తుఫాన్ వచ్చింది. ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. తుఫాను వస్తే అందరూ గడగడ గడగడ వణుకుతున్నారు. అయ్యో ఇంకే ఉంది, ఈరోజు మనం చనిపోతాము, ప్రభు మన దోణిలో లేడు, మనం ఏం చేయాలని ఒకరికి ఒకరు భయపడుతూ ఉన్నారు. భయపడతా ఉంటే యేసు ప్రభు ఇదిగో తుఫాను అలజడి రేగుతుంది, అందరూ అలల చేత కొట్టబడుతుంది, అందరూ భయపడిపోతున్నారు, అందరూ ఇంకేముంది చనిపోతాం అనుకున్నారు. దోణంతా మునిగిపోయేటట్టు అయిపోయింది. ప్రభువా 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 అని కేకలు వేస్తున్నారు శిష్యులు. యేసయ్యంట సముద్రం మీద నడుచుకుంటా వచ్చాడట. సముద్రం మీద నడుచుకుంటా వచ్చి నిలువబడ్డాడు. ప్రభువును చూశారు. తుఫాను ఆగిపోయింది. ప్రభువును చూశారు. అందరూ అనుకుంటున్నారు, ఒరే 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 మనం ప్రభువుని పిలిస్తే భూతం వచ్చింది అనుకుంటున్నారంట. ఎవరిని పిలిచారు వాళ్ళు? పిలిచిందేమో ప్రభువుని, తుఫాను అణిచిందేమో ప్రభువే. అలలన్నీ ఆగిపోయినాయి అని చూశారు. ప్రభువును చూస్తున్నారు కళ్ళారా. వారు మనసంట కలవరపడుతుంది. సాతాను వాళ్ళ హృదయాన్ని కలవరపరుస్తుంది. యేసు ప్రభువును చూసి అనుకుంటున్నారు వాళ్ళు భూతం అనుకుంటే, యేసయ్య అన్నాడు, పేతురు ఒక ఆయన అన్నాడు, తెలివి కలిగిన ఆయన, ఇదిగో నీవు ప్రభువు కదా, నువ్వు దేవుడువు కదా, నువ్వు సమస్తమును నిర్మించగలిగిన వాడివి కదా, ఈ దోణిలో నుంచి నేను కూడా కిందకి నీ దగ్గర నడిచొత్తా అని చెప్పాడు. ఆమేన్. ఏమండి, దోణిలో నుంచి నడిచొత్తే నీళ్ళలో నడిస్తే మునిగిపోతాడా తేల్తాడా మనిషి? చెప్పాలి, మునిగిపోతాడు. కానీ యేసు ప్రభు వైపు చూస్తా, ఇదిగో ప్రభువు చెప్పాడు, రా దోణి దిగి రా పేతురు అని చెప్పాడు యేసు ప్రభు. దోణి దిగి అడుగులు వేస్తూ ప్రభు వైపు చూస్తా నడుస్తున్నాడండి. ప్రభు వైపు చూస్తా నడుస్తున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్తా 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 అనుకుంటున్నాడు, నేను ప్రభువుతో నడుస్తున్నాడు నీళ్ల మీద అనుకున్నాడు. మంచిదే, ప్రభు చెప్పాడుగా రమ్మని. ప్రభు చెప్పినట్టుగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే నీళ్ల మీద నడుస్తూ 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 యేసు ప్రభు వైపు చూడకుండా గాలి వైపు చూశాడు. ఉందా బైబిల్లో? చదువుతారన్నమాట. గాలి వైపు చూసిన తర్వాత అంతా పేతురు మునిగిపోవటం మొదలుపెట్టాడు. పేతురు మునిగిపోతుంటే కేకలు వేసి అరుస్తున్నాడంట, ప్రభువా ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని కేకలు వేస్తాడు. యేసు ప్రభు అప్పుడు దాకా నడిచిన వాడు ఎందుకు మునిగిపోయాడంటే గాలిని చూశాడని దేవుని వాక్యం. ఈరోజు అప్పుడు దాకా బాగున్నారు వాళ్ళు, అప్పుడు దాకా సంతోషంగా ఉన్నారు. ఎవరిని చూడలేదంటే ప్రభువును చూడకుండా పక్కకి తిరుగుట ద్వారా శ్రమలు వస్తున్నాయి పేతురికి. ఈరోజు మనకు ఒక్కొక్కసారి శ్రమలు వస్తూ ఉంటాయి. దేవుని వైపు తిరగకుండా మనుషుల వైపు, గాలి వైపు, ధనం వైపు, లోకాశల వైపు, లోకములో ఉన్న వాటి కొరకు పరిగెత్తినప్పుడంట శ్రమకు అప్పగిస్తాడు ప్రభు. పేతురు అంటున్నాడు అక్కడ, ప్రభువా అని కేకలు వేసిన తర్వాత యేసయ్య అక్కడ పేతురు దగ్గరికి వెళ్ళి పట్టుకొని పైకి లేపాడంట. ఆమేన్. ఏం చేశాడు? పట్టుకొని ప్రభు లేపాడు. పేతురు అప్పుడు అంటున్నాడు, అయ్యా గాలిని చూసి మునిగిపోయినా, నువ్వు ఒక్క క్షణం ఆలస్యం అయితే, ఏదంట ఒక్క క్షణం ఆలస్యం అయితే ఇంకే ఉంది, నేను మునిగిపోయేవాడిని ప్రభు అని యేసు ప్రభు ఎదుట ఆ మాటలు చెప్పాడు. ఈరోజు నువ్వు దేనిని చూసి మునిగిపోతున్నావు? ప్రభు వైపు చూడవలసిన నీవు, ప్రభువుతో సహవాసము చేయాల్సిన నీవు, ప్రభువుతో మాట్లాడి ఉచ్చరించి నువ్వు పలకవలసిన నీవు లోకం వైపు చూస్తూ లోకములో ఉన్న మాటలను నువ్వు పలుకుతూ దేవుని వైపు తిరగకుండా ఉన్నప్పుడు దేవుడు పేతుడికి శ్రమను అప్పగించాడు. ఈరోజు మనము శ్రమకు అప్పగించబడకుండా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నా యొద్దకు రండి, ఇదిగో పిల్లలారా నా యొద్దకు రండి, నా మాట వినమని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆయన మాట వినటానికి, ఆయన మాట విని లోబడి జీవించటానికి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే అంట ఆయన మాట విన్న వారందరూ శ్రేష్ఠులే. ఆమేన్. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాట విని ఆయన మాటకు లోబడి జీవిస్తారో వారందరూ కూడంట శ్రేష్ఠులే. ఆమేన్.
యేసు ప్రభుదే చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఒక మాట అక్కడ మనం చదువుకుంటే ఒక మాట ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25వ వచనం కూడా చదువుకున్నాం. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చిచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని విని జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగ తానంటూ తను ఎలాగ జీవము గలవాడై ఉండునో అలాగనే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము ఇచ్చెను. ఏమిచ్చాడంటే యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. యేసు ప్రభు వారికి అధికారం ఉంది. చూద్దాం కింద వచ్చిన ఒక మాట చదివితే 27వ వచ్చిన 28, 30 దాకా చదువుకున్నాం. 29 దాకా. మరియు ఆయన మనిషి కుమారుడు గలక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చి ఉన్నది, ఆ కాలములో సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానములోను, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములో ఉంటారంట. ఆమేన్. ఏందంట? మేలు చేసేవారేమో జీవ పునరుద్ధానం అంట, కీడు చేయాలనుకున్న వారేమో మృతుల పునరుద్ధానం అని ఒకటి ఉంది. తీర్పు పునరుద్ధానం, అది మృతుల పునరుద్ధానం అని అనొచ్చు. మళ్ళీ ఎందుకని? మృతుల పునరుద్ధానం వేరు, జీవ పునరుద్ధానం వేరండి. మనం జీవం కలిగిన పునరుద్ధానములో ఉండాలని మన ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమును వెలగా చెల్లించాడు యేసుక్రీస్తు వారు. ఆయన్ని కొరడాలు పెట్టి కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడండి. ఆయన గుద్దినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన్ని చెంపల మీద పెరిగినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మనం అందరము విమోచించబడాలని ఆయన గోల్కత్తా కొండకు ఆ భారమైన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు వారిలో ఎవరు పాపము చూపించలేకపోయారు. యేసుక్రీస్తు వారిలో ఎవరు ఈయన మరణమునకు తగినటువంటి పాపం ఏది చేయలేదని పిలాతు కూడా ప్రశ్నించాడు. అందరూ కూడా యేసుక్రీస్తు వారిని నిర్దోషిగా విడుదల చేయాలని పిలాతు ఆశపడ్డాడు. కానీ జనులు కేకలు వేయటం ద్వారా యేసుక్రీస్తు వారిని సిలువేశానని బైబిల్లో స్పష్టంగా రాసిందండి. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి నిమిత్తమై తను సిలువకు మరణముగా అప్పగించబడ్డాడు. మన అతిక్రమ క్రియల బట్టి 51వ కీర్తన ఒకసారి మనం చదువుకున్నామా? బైబిల్ గ్రంథంలో చదువుతారా ఆ మాట? ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో మరి నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. ఏదంట? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. చాలండి. ఏందంట? నా అతిక్రమములు నాకు తెలిస్తే ఒప్పుకోగలుగుతాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు బైబిల్ చెప్తుంది వర్ధిల్లడని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని యేసయ్య చెప్పాడు. ఈరోజు మరి ఒప్పుకొని విడిచిపెడదాం. మన మాటలు దేవుడు వింటున్నాడని గ్రహిద్దాము. దేవుడు వినే మాటలని మనం ప్రార్థనతో అన్నిటినీ సాధించగలుగుతాం. ఈరోజు ప్రభువు వాక్యం అదే చెప్తుంది. దేవుని మాటలంట ఆసక్తిగా వినాలంట. ఏం చేయాలంట? యేసు ప్రభు అదే చెప్పాడు. మలాకి గ్రంథం ఒకసారి చదివి ముగించుకుందాం. ఒకసారి 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదివి ముగించుకుందాం విని. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించెను. ఏం చేస్తాడంటే దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుంటే అంట దేవుడు చెవి ఎగ్గి ఆలకిస్తాడంట.
ఈరోజు మరి మన దేవుడు ఆలకించేవాడని, ఆలకించే దేవుడు ప్రతిఫలం ఇస్తాడని, మన క్రియల బట్టే మనము తీర్పులోనికి వెళ్తున్నామా? మన క్రియల బట్టే యేసుక్రీస్తు వారు రేపు న్యాయ సింహాసనం మీద కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఒప్పుకొని విడిచిపెడదాం. ఎదుటి వారి మీద దోషంలో ఆపుదాము. ఎదుటి వారి కొరకు ప్రేమిద్దాము. ఎదుటి వారిని యేసుక్రీస్తు వారు ఎలాగ ప్రేమించాడో ఆ రీతిగా మనము ప్రేమించబడదాం. ప్రేమ అన్నిటినీ కప్పునని యేసు ప్రభు వారు నిరూపణ చేశాడు. అన్నిటినీ ఓర్చాడు ఆయన, అన్నిటినీ తాళాడు ఆయన, అన్నిటినీ నమ్మాడు ఆయన. మనల్ని కొరకు నమ్మి మన కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణమే పెట్టాడండి. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడం ద్వారా మనకు విమోచన కలిగింది. యేసు ప్రభు రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు రాకపోతే మనం విడిపించబడలేము. మన పాపములు క్షమాపణ దొరకదు. యేసుక్రీస్తు వారు మనం అన్ని విషయాల్లో క్షమించే మనసు కలిగిన దేవుడు. ఆమేన్. ఈరోజు మనము చేసే ప్రార్థన అంట దేవుడు వినుచున్నాడని, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడని, మనము చేయుచున్న అన్ని దేహముతో ప్రభువు చూస్తున్నాడని గమనించి మనల్ని మనం పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యానికి మనము వారసులుగా ఉందాము. దేవుడి చిన్న వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా ఆలకించును అని దేవుని వాక్యం చెప్తుందయ్యా. నీవు ఆలకిస్తున్నావని, నీవు మా ప్రార్థన వినుచున్నావని, ఇదిగో మా ప్రవర్తన నీవు చూస్తున్నావని అయ్యా, మేమందరము నీ ఎదుట నిలువబడినప్పుడు బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా అని పిలిపించుకొని నీ రాజ్యములో నీతో పాటు కూర్చుండే భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా సహాయం చేయండి అయ్యా. ఎవరి మాటలు కొద్దిగా లేకుండా ఉన్నాయో, ఎవరి మాటలను బట్టి వాడు తీర్పులోనికి తీర్చబడతారని దేవుని వాక్యము స్పష్టంగా ఉంది. నా మాటల్లో దోషం ఉంటే నాయనా నన్ను క్షమించు. నా మాటల్లో అపరాధములుంటే క్షమించయ్యా. అయ్యా, నా మాటల బట్టి నా దేహము నీ మాట వినకుండా నాయనా, నా దేహము నీకు అంగీకారంగా జీవించకుండా ప్రభా, ఇదిగో వ్యర్థమైనవి నా నోటిలో నుంచి పలికి ఇదే పదవులతో నేను ప్రభువాని నేను పిలిస్తే నువ్వు నా ప్రార్థన వినవు కదయ్యా. అయ్యా, నీ సన్నిధిలోకి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నన్ను నీవు జ్ఞాపకము చేసుకున్నాయినా, నా అంతరంగమంతా శుద్ధి చేయనైనా, నాకు శుద్ధ హృదయమును కలగ చెయ్యి అయ్యా. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము ప్రభువా. అయ్యా, నీ మాట వినుటకు సహాయము చేయండి. మాట్లాడుటకునైనా నిదానించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మా మాటల్లో అయ్యా దేవునికి ఇష్టకరమైన జీవితము, మా దేహముతో దేవుణ్ణి గణపరచుటకునైనా అయ్యా మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. వాక్యము సజీవం కలిగింది, వాక్యము లోతు కలిగిందయ్యా. మనుషులు మేము మారిపోతాం ఒకరోజు, కానీ నీ వాక్యము సజీవమైందయ్యా. నీ వాక్యము నీతి కలిగినది, నీ వాక్యమే సత్యము నిలువబడింది కదా నాయన. నిన్ను వెంబడించు వారు మాత్రమే నీతో ఉంటారు. నీ మాట విన్న వారు మాత్రమే నీ వెంబడి రాగలుగుతారు. నీ మాట వినని వారు నీ వెంబడి ఉండలేరని వాక్యముతో స్పష్టంగా మాట్లాడావయ్యా. ఈరోజు నైనా పేతురు యేసు ప్రభు మాట వినంగానే అయ్యా నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రభువును చూస్తూ నడిచాడు పేతురు. ప్రభువును చూడకుండా గాలి వైపు చూసిన పేతురు ఒక్కసారి మునిగిపోతున్నాడయ్యా. నేను కూడా లోకం వైపు తిరిగానేమో, లోకపు మాటల్లో చిక్కుబడిపోయానేమో, లోకపు ఆశల్లోనైనా నలిగిపోతున్నానేమో. ప్రభు, ఒక్కసారి నన్ను దర్శించు, నా మాటలను పవిత్రపరచు, నా పెదవులని యెషయా చెప్పినట్టుగా అగ్ని చేత కాల్చు అయ్యా. నా మాటల బట్టే నేను తీర్పులోనికి రాగలుగుతానని మీరు చెప్పారే అయ్యా. నా మాటల్లో సత్యమును నెలకొల్పు చేయండి అయ్యా.
నా మాటలు ప్రభా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా మీరు మలుచునైనా. ఇదిగో జగడమాడు పెదవుల నుంచి విడిపించయ్యా అయ్యా, హేయకరమైన పెదవుల్లో నుంచి విడిపించు ప్రభా. దేవునికి నాయన హేయకరమైన పెదవులుగా ఉన్నాయేమో ప్రభా. దేవునికి ఇష్టకరమైన మాటలు నా జీవితంలో కనపడలేదేమో, అందుకే ఈరోజు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరిస్తున్నావేమో ప్రభా. నన్ను నేను సరిచేయబడుతూ అయ్యా, నా ప్రవర్తన విషయము నీ ఎదుట నిర్దోషిగా కనపడినట్టు దానియేలు చెప్పినట్టుగా ప్రభా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, నన్ను నేనే కనపరుచుకున్నట్టుగా సిద్ధపాటు కలిగి అడుగుదామా ప్రభుని. ఈరోజు వాక్యము చేత ప్రభు మనందరితో మాట్లాడలేదా? ప్రభు మనందరితో అడగలేదా? ఇదిగో దేవుని పిల్లలారా, మీరు మాట్లాడుటకు నిదానించి ఉండమని ప్రభువే చెప్పలేదా? ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్న నీవు నేను, మన మాటల్ని కొద్దిగా ఉన్న దేవుడు, మన మాటలు వినుచున్న దేవుడు, మన మాటలను బట్టి మన దేహానికి శిక్షమైపోతున్న దేవుడు, మన మాటలను బట్టి మనము తీర్పులోనికి రాబోతున్నామని ప్రభు వాక్యం స్పష్టంగా ఉంది. దేవుని మాటల భయము లేకుండా అహరోను మిరియాము ఎలాగ పలికారో మోషే అంట ఇదిగో క్షమించాడంట, గాని ఆ మాటలు దేవుడు విన్నాడని, అయా ప్రత్యక్షపు గుడారములోకి పిలువబడ్డారని మేము స్పష్టంగా చూసామయ్యా. నొసలైన కుష్టును తీసుకొని అయా పశ్చాత్తాపడి మిరియాము అహరోను మరలా పశ్చాత్తాపడినప్పుడు వారు కుష్టులో నుంచి విడిపించినట్టుగా దేవుని వాక్యాన్ని మేము చూడగలిగాం. అయ్యా, ఈరోజు నీ మాటలు వినకుండా ప్రభా, నీ మాటకు లోబడకుండా ప్రభా, నీ మాటకునైనా వాక్యానుసారంగా బ్రతకకుండా ప్రభా, ఎన్ని రోజులు మేము దూరంగా ఉన్నామో మా ప్రార్థన వినకుండా ఆగిపోయిందని మీరు చెప్తున్నారు ప్రభా. నా మాటలు దేవునికి ఇష్టకరంగా లేకపోతే నా ప్రార్థన ప్రభు వినడు. నా ప్రార్థన, నా ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా లేకపోతే నేను చేసిన ప్రార్థన దేవుడు ఆగిపోతాడు. వాక్యము చెప్తుందయ్యా. ఈ రోజునైనా వాక్యము చేత మా అందరితో మాట్లాడావు. నేను నీ మాట వినకుండా ఎక్కడైనా తొలగిపోయానేమో, నీ మాటకు లోబడకుండా నేను ఎక్కడైనా ప్రవర్తించానేమో, నిదానించకుండా ఎక్కువగా మాట్లాడానేమో ప్రభువా. అందుకే నిదానించి మాట్లాడతాం నేర్చుకోమని నాతో మాట్లాడుతున్నావు. సంఘముతో మాట్లాడావు, ప్రజలతో మాట్లాడావయ్యా. మా మాటల బట్టే మేము నీతిమంతులమని తీర్పులోనికి వస్తామంట, మా మాటల బట్టే మేము అపరాధిమని తీర్పు తీరుస్తానని వాక్యము చేత మాతో మాట్లాడావు. విన్న వాక్యాన్ని బట్టి నైనా ప్రజలందరూ నీ మాటకు లోబడేటట్టుగా నాయన, నీ వాక్యానుసారంగా మేము దిద్దబడి నీలో నిలిచి ఫలించినట్టుగా సహాయము చేయమని ఎవరినైనా యోహాను సువార్తలో మీరు చెప్పారు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలిగిన వాడని మీరు చెప్పారే. తీర్పులోనికి రారని మీరు చెప్పావు కదయ్యా. మేము తీర్పులోనికి రాకుండా ఉండాలంటే నీ మాట వినుటకు మాకు సహాయము చేయమని ప్రార్థన చేసుకుంటూ, ఎంతవరకు నైనా వాక్యము చేత మా అందరితో మాట్లాడామని మేము నమ్ముచి ఉన్నాం. ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ నీవు చెప్పిన మాటలు మాత్రమే ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. నన్ను నేను తగ్గించబడుతూ మేమందరము నీ మాట విని మేమందరము నీ రాజ్యములో వారసులుగా ఉండినట్టుగా ఈ యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారు కూడా నీ రాజ్య వారసులుగా మార్చబడటానికి వాళ్ళ మనస్సులు మీరు మార్చి, సిలువ యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి ఎలాగ లేచునో నేను కూడా ఒకప్పుడు పునరుద్ధరుడై తిరిగి లెగుస్తానని నమ్ముటకు సహాయము చేయమని, నా కొరకు అయా పొందిన శ్రమలను బట్టి, నా కొరకు నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్నినమైన సహవాసము సకల పరిశుద్ధులకు మనకును ఆయన మాట విని ఆయనతో జీవించు వారందరికీ
సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.